పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇప్పటికే పాక్ ను చావుదెబ్బ కొట్టింది. పాక్ తో దౌత్య వాణిజ్య సంబంధాలను తెంచుకున్న భారత్ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. దీంతో పాక్ కు తీవ్రంగా నీటి కష్టాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చినాబ్ నదిపై గతంలో నిలిపివేసిన ఓ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు భారత్ సిద్ధమవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ను ఇప్పటికే చావుదెబ్బ కొట్టింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం జరిపిన దాడుల్లో పాక్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. అంతేకాదు, పాక్లోని కీలక ఎయిర్ బేస్లను సైతం భారత్ ధ్వంసం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి వారిని పెంచి పోషిస్తున్న దాయాదిని ఆర్థికంగా దివాళా తీయించేందుకు భారత్కు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడంతో పాక్కు క్రమంగా నీటి కష్టాలు పెరుగుతున్నాయి. పాక్లోని దాదాపు 80% వ్యవసాయ రంగం సింధు జలాలపైనే ఆధారపడి ఉంది. పాక్ జీడీపీలో 25% వరకు సింధు జలాల నుంచి లభిస్తుండటంతో దాయాదిని దెబ్బ కొట్టేందుకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పలు కీలక ప్రాజెక్టులపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఓ భారీ జల విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు భారత్ సిద్ధమవుతోంది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఇటీవలే తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టగా తాజాగా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. వాస్తవానికి ఈ జల విద్యుత్ ప్రాజెక్టును దశాబ్దం క్రితమే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మొదలుపెట్టి కొంత ఖర్చు కూడా చేసింది. చీనాబ్ నదిపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో 2021లో కేంద్రం జోక్యం చేసుకుని ఎన్హెచ్పీసీని భాగస్వామ్యం చేయడంతో పాటు పలు కీలక ఒప్పందాలను చేసుకుంది. అంతర్జాతీయ బిడ్డింగ్కు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చివరగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కశ్మీర్లోని చీనాబ్ నదిపై సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1980ల నుంచే ఉంది. దీనిపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాదాపు 40 ఏళ్లుగా భారత్ దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే ఇటీవల సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేయడం, దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమ దిశగా పాకిస్తాన్ వైపు ప్రవహించే సింధుతో పాటు చీనాబ్, జీలం వంటి ప్రధాన ఉపనదులపై భారత్కు పరిమిత అధికారాలు ఉన్నాయి. దీంతో భారత్కు వాటిపై భారీ స్థాయిలో నీరు నిల్వ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలన్నా పాక్కు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉండేది. అయితే ఇటీవలే భారత్ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో ఇప్పుడు ఎటువంటి అనుమతులు, సమాచారం పంచుకోవడం అవసరం లేదు. చీనాబ్ నదిపై భారత్ నిర్మిస్తున్న సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 22,000 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును మొత్తం 2 దశల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సావల్కోట్ ప్రాజెక్టు ద్వారా భారత్కు చాలా ప్రయోజనం కలగనుంది. అదే సమయంలో పాక్కు నీటి కష్టాలను పెంచుతుంది. చీనాబ్ నదిపై భారత్ నిర్మించే సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టుతో మన దేశానికి చాలా ప్రయోజనం కలగనుంది. అదే సమయంలో పాక్కు మరింత నీటి కష్టాలు పెరిగేందుకు అవకాశము ఉంటుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ను ఎండగట్టేందుకు భారత్ చేసే ప్రయత్నాలు దాయాదికి నీటి కష్టాలను మరింతగా పెంచడం ఖాయం.